ప్రేమ పెళ్లి పేరుతో యువతిని మోసం చేశాడో కానిస్టేబుల్. ఆ మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గద్వాల్ జిల్లా చిన్నోనిపల్లిలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంకతో కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే మొహం చాటేస్తున్నాడని గ్రహించిన యువతి రఘునాథ్ ఇంటికి వెళ్ళింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో జైలుకు వెళ్లొచ్చాడు రఘునాథ్. అప్పటి నుంచి వాళ్ళింట్లోనే ఉంటోంది. కొన్ని రోజుల క్రితం నుంచి రఘునాథ్ కుటుంబంతో గొడవలు జరుగుతున్నాయని ఆమె తల్లిదండ్రులు తెలియజేశారు. ఇంతలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని ఫోన్ చేసి తెలిపారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రియాంక మృతి చెందింది. రఘునాథ్ కుటుంబ సభ్యులే ప్రియాంకను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిందో ఫోన్ పని చేయకోకుండానే చేశారు. ఆ అమ్మాయి ఇంట్లో వెళ్ళంగానే పట్టుకొని మందు పోసారు. ఎట్లా చంపారు మందు కరెంటు తీసేశారు. ఎప్పుడు చివరికి ఇల్లు కరెంటు తీసేశారు. వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళ మేనత్తలు, ఆ రఘుగాడు వాడు వదినలు, ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మొత్తం 15 మంది అట. నిన్న అక్కడ ఉన్నారు. 15 మంది పట్టుకొని మందు పోసి అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ పిచ్చిదాన్ని మారేసారంటే ఇక్కడ మారేశారు. ఈ డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఇక్కడ రాత్రి జరిగింది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా కానీ బతుకునేమో, లేకపోతే మధ్యలోనో చనిపోయిందేమో తెలియదు. మేము కూడా చెప్పిన కాడ నుంచి మేము జర్నీ చేస్తే కారు వేసుకొని ఇందాక ఆ అమ్మాయి దగ్గర రాగా మాకు దగ్గర 11 ఏమో అయింది. 11ంటికి ఆడ వచ్చేసరికి ఆడ ఏమీ లేదు. తలకాయ కిందకి వాలేసి ఒక నిర్మానుషంగా పడిపోయి పాన మధ్య పప్పులు వండుకొని రమ్మన్నది. నువ్వు కట్టగారు వండుకొని రానది. ఒంటో వండుకొని వస్తలే అన్న 9 మరి ఆడన్న వాళ్ళ ఇంటికి పోయి వండుకుంటున్నానది. వండుకుంటున్నాను వాళ్ళు ఉండరు కరెంట్ ఉందని కరెంట్ తీశారంట. పిల్ల పట్టు కరెంట్ తీశారట. 10 తర్వాత ఫోన్ చేస్తే అంబులెన్స్ మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేసింది మాకు. మంచిగా రేపు పొద్దున ఫోన్ చేస్తారు. రేపు పొద్దున రాను మీరు అన్నది నన్ను. అయితే మళ్ళీ వాళ్ళు ఉండరు అన్నది. ఇంట్లో పోయినప్పుడు ఇంకొక ఆడలు పోయినట్టు పిల్ల పోయినప్పుడు ఇంట్లో ఫోన్ సమాధానం లేదాక తర్వాత అంబులెన్స్ మీద ఎక్కించారు. కరెంట్ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి లేదు? కరెంట్ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి లేదు? మా పిల్ల పడుకునేటప్పుడు ఒకటే లైట్ ఛార్జింగ్ లైట్ పెద్ద లైట్ ఇంత లైట్ ఫోన్ ఇచ్చినాం మేము. మా అమ్మ ఫోన్ ఇచ్చినాం, సామాన్ ఫోన్ ఇచ్చినాం. అయితే అన్నం పెట్టినట్టు పక్కన ఒకళ్ళు అన్నం పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టారట. అన్నం పెట్టాలి పోలీసులు తీసుకుని పోయారు. మొన్న మీరు ఎవరు రానైతే మీరు ఎవరు పట్టించుకోవద్దని చెప్పారు అందరినీ. వాళ్ళు ఎవరు ఊళ్ళో అక్కడ రాని కూడా చేశారు. ఆ పిల్లకి ఆ పిల్ల ముసలి 15 మంది ఉంటారట.